హలో, అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అనబడేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, అత్యంత సమీప బంధువులు కొంతమంది ఉన్నారు. ఈ పాటికే ఈ వీడియో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది కొంతమందికి అర్థమయ్యేట్టు తమ్నైల్ చూడంగానే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రేపల్లె నుంచి ఓటమి పాలైనప్పుడు కూడా ఆయనకి మంత్రి పదవి ఇచ్చేసి, మంత్రి పదవి సమయం అయిపోతున్న సమయంలో రాజ్యసభకు పంపించి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా గుర్తించి వైఎస్ఆర్సీపీ ఆయన ఎంతో అభివృద్ధి చేసి ఒక మత్స్యకారుని మొట్టమొదటిసారి రాజ్యసభకు పంపించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కిందనే విమర్శలు కూడా లేకపోలేదు. అలాంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు. ఆయన కూడా అధికారం కొంచెం పోకతలికే ఆయన తట్టుకోలేక పార్టీ మారడం జరిగింది. సో అంతేనా, ఇంకా ఆయనతో పాటు చాలామంది ఆ సమయంలో చిన్న చితక నాయకులంతా కూడా మార్పులు చేయడం జరిగింది. సో ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ గారు, ఈయన కూడా పార్టీ మారారు. ఇప్పుడు అక్కడ ఎటువంటి అవకాశాలు లేవు. పార్టీ అయితే మారారు కానీ ఒక మూలన అక్కడ కూర్చోబెట్టినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అక్కడ ఇమ్మలేకపోతున్నారు, వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన దగ్గర బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు 5 సార్లు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి కీలకమైనటువంటి నేత, 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఎన్నికల్లో ఓటమి పాల తర్వాత పార్టీ మారడం జరిగింది. జనసేనలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన కండవ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న దామచర్ల జనార్దన్ గారితో ఆయనకున్నటువంటి వైరం ఏమి తగ్గలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రియాజ్ తోటి ఆయనకేం గొడవలేం తగ్గలేదు. కానీ ఆయన జనసేనలో ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఈయన పని ఏం చేసుకుంటున్నారు. వాళ్ళని కేవలం వాళ్ళతో మాట్లాడలేక ఆయన ఎప్పుడూ ఒంగోలుకి వచ్చి వెళ్తున్నారనే వాదనలు అయితే ఒంగోలు నగరంలో వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈయనకి మంత్రి పదవి ఇస్తారన్నారు జనసేన తరఫున, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, చివరికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామన్నారు. ఇలాంటివి ఏమీ జరగలేదు. కేవలం పార్టీలోకి తీసుకున్నారు, పక్కన పెట్టేశారు అంతే. కానీ యథావిధిగా నిన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆయన పేరు లేకుండా పోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీరి ముగ్గురు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీ మరలా మారి మేము ఎందుకు పార్టీ మారామా, ఎందుకు మాకు ఈ కర్మ అనే విధంగా పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుత పరిస్థితులు అయితే వైఎస్ఆర్సీపీని ఎవరి నుంచి పోయినా తీసుకుంటారు, కానీ కూటమిలోకి వెళ్ళిన తర్వాత వారి పరిస్థితులు అగమ్య గోచరం అనేది ఇప్పుడు వీళ్ళని చూస్తే అర్థమవుతా ఉందన్నమాట. ఇలాంటి సందర్భాల్లో తిరిగి మరలా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయంటే మరి పార్టీ అధినాయకత్వం ఏమో తెలియదు, కానీ ప్రజలైతే యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా కూడా అత్యంత సన్నిహితులు అని చెప్పుకోవచ్చు. వీరు గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి పెద్దపీట వేసి రాష్ట్రంలో వీరిని ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి కీలకమైనటువంటి నేతలుగా చూసిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో వీళ్ళకు ఉన్నాయి. అలాంటిది అధికారం పోకతలకి వెంటనే పార్టీ మారినటువంటి వ్యక్తులతోటి వీళ్ళని మరలా పార్టీలోకి తీసుకుంటే పార్టీకి ఎంత అప్రదిష్ట అనేది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విషయాలు అనమాట. సో మొత్తం మీద పార్టీలోకి వస్తావారు తీసుకోవాలనే అధినాయకత్వానికి అయితే లేదు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళు మాత్రం అవకాశం ఇస్తే వస్తాం, మమ్మల్ని క్షమించండి జగనన్న అంటూ కొన్ని పోస్టులు అయితే ఈ మధ్యకాలంలో బయలుదేరుతున్నాయి. సరే, వాళ్ళైతే అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విషయాలు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. సో వీళ్ళే కాదు, ఇంకా మారినటువంటి కొంతమంది కూడా ఏ క్షణాలైనా కూడా మరలా వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.